యేసు ప్రభువారు నామం పైన తండ్రి అయిన దేవునికి పరిశుద్ధాత్మ దేవుని నడిపింపుతో ఒకసారి వందనాలు చెప్పి ఈ వర్తమానం ఏదైతే దేవుడు మనకు ఇచ్చినారో దీని మన త్రియేక దేవుడు స్వీకరించును గాక. మన జీవితంలో ఇది మనం పాటించి దేవుని మహిమ కోసం బతకాలని యేసు ప్రభువారిని వేడుకుంటున్నాను. ఆమేన్. ఇది 5వ వారం అనుకుంటున్నాను నేను. వివాహము యొక్క 10 కట్టడలు 10 ఆజ్ఞలు అని దీంట్లో ఇదో 5వ వారం. ఇది కాకుండా ఇంకొక 2 వారములు మాత్రం ఉంటుంది. ఈరోజు ఇచ్చిన ఈ వర్తమానం దేవుడు ఇచ్చింది పరిశుద్ధ గ్రంథం నుంచి మనకు చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే వివాహ జీవితంలో చాలా ఇబ్బందులు ఇక్కట్లు ఇటువైపు నుంచే వస్తుంది. ఏదైతే ఈరోజు దేవుడు మనకి అంశం ఇచ్చినారో ఇక్కడి నుంచే వస్తుంది. దాన్ని ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది దేవుడు మనను నడుపుతున్నారు. సో పరిశుద్ధ గ్రంథం మీరు తయారుగా పెట్టుకుంటే మనం ధ్యానం రూపంలో వెళ్తున్నాము. ధ్యానంలో మనం ఇంతవరకు ఎన్ని ఆజ్ఞలు చూసాం? మనం 4 ఇంతవరకు ధ్యానం చేసాము. ఇది 5వది. నంబర్ 5 నుంచి ఉండగానే అది 5 నుంచి అనుకోకూడదు. 4 ఇంతవరకు ధ్యానం చేసాము. ఇదే రోజు 5వది అనమాట. 5వది. ఓకే, 5వది కట్టడ అంటే 5వది ఆజ్ఞ వచ్చేసి మనకి ముందే తెలుసు. మనం వివాహం యొక్క 10 ఆజ్ఞలు మన ఇష్టానికి మనం తీసుకురాలేదు. దేవుడు తండ్రి అయిన దేవుడు మోసేకు సినాయి పర్వతంలో ఏదైతే 10 ఆజ్ఞలు ఇచ్చారో దాన్ని మనం చాలా లోతుగా ధ్యానం చేసి దాని తర్వాత మనం ఏం చేస్తున్నాం, దాని వివాహంకి ఆపాదించి మనం కట్టడలు మాట్లాడుతున్నాం. ఈరోజు 5వది ఆజ్ఞ. అసలే మనకు తెలుసు మనం 1, 2, 3 నుంచి రావట్లేదు. 10, 9, 8, 7, 6 నుంచి వస్తున్నాం కదా. సో ఇప్పుడు ఈరోజు 5వది ఆజ్ఞ అంటే ఇంతవరకు మనం ధ్యానం చేసింది 5 ఆజ్ఞలు. ఎన్ని ఆజ్ఞలు? ఇంతవరకు మనం ధ్యానం చేసింది 5 ఆజ్ఞలు. ఇంకో 5 ఆజ్ఞలు ఉన్నాయి. అర్థమైందా? ఓకే, ఈరోజు 5వది ఆజ్ఞ. 5వది ఆజ్ఞ ఏంటి? దేవుడు మోసేకి ఇచ్చిన 5వది ఆజ్ఞ ఏంటి అని చెప్తే ఇది నిర్గమకాండం 21వ అధ్యాయం అంటే 20 ఈ అధ్యాయంలో 12వ వచనంలో ఉంటుంది. ఏ వచనం? 12వ వచనంలో ఇది ఉంటుంది. చదవండి, వచనం మొత్తం చదవండి. ఈ వచనం మాత్రం, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్వంతుడగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. ఆమెన్. ఇంగ్లీష్లో హానర్ యువర్ ఫాదర్ అండ్ మదర్, అంతే కదా. నీ తల్లిదండ్రులను సన్మానించుము. హానర్ యువర్ ఫాదర్ అండ్ మదర్, సింపుల్గా చెప్పేశారు. హానర్ యువర్ ఫాదర్ అండ్ మదర్ అంటే ఇప్పుడు ఈ ఆజ్ఞ వినగానే మనకి ఏమర్థమైంది? హానర్ యువర్ ఫాదర్ అండ్ మదర్ అనగానే మనకు అర్థమయ్యేది ఎవరికైతే తల్లిదండ్రులు ఉన్నారో, అంతే కదా. ఎవరికైతే, అదే అంటే ఏ వయసున్నా అయి ఉండొచ్చు వాళ్ళు. ఎవరికైతే తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళందరూ కూడా, తల్లిదండ్రులు ఎవరికి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏం చేయాలి? తల్లిదండ్రులను సన్మానించాలి. దానికి వయసు అనే తేడా ఏమీ లేవు. మీరు 60 సంవత్సరముల వయసు మీకు ఉండొచ్చు, 40 ఉండొచ్చు, 30, 20 ఉండొచ్చు, 80 ఉండొచ్చు. ఒకవేళ మీకు తల్లిదండ్రులు ఉంటే ఇంకా మీరు సన్మానించాల్సిందే. యూ హ్యావ్ టు ఆనర్ యువర్ ఫాదర్ అండ్ మదర్. అది ఇది ఒక ఆజ్ఞ. మరి ఈ ఆజ్ఞ మన పాత నిబంధన గ్రంథంలో చూడదానికన్నా
కొత్త నిబంధనలో అపోస్తలుడైన పౌలు వచ్చేసి ఇంకా తేటగా దీని గురించి చెప్పిన్నారు. కొత్త నిబంధనలో పౌలు తేటగా బాగా లోతుగా దీని గురించి చెప్పిన్నారు. అది ఎక్కడుందంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 1-3 వచనములు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1-3 వచనములు. ఇప్పుడు చదవండి 1-3 వచనములు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1, 2, 3. పిల్లలారా, ఈ 3 వచనములు కొంచెం గట్టిగా ఆలోచన చేయండి, గట్టిగా మీరు వినండి. ఎందుకంటే ఇప్పుడు మన తల్లిదండ్రులకు మన అందరూ కూడా పిల్లలే. మీరు పిల్లలారా అనగానే ఏమనుకోకూడదు, చిన్న పిల్లలు, చంటి పిల్లలు అని మాత్రం అనుకోకూడదు. నాకు పిల్లలు ఉన్నారు, ఇది నాకు కాదు అని అనుకోకూడదు. అలా అనుకోకూడదు. అందరూ ఎవరికైతే తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పిల్లలే. సో పిల్లలారా, ప్రభునందు నీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్వంతుడవుతువు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. ఆమేన్. నేను తెలుగులో విన్నారు మీరు, నేను ఇంగ్లీష్ను రెఫర్ చేస్తాను. ఎందుకంటే తెలుగులో ఇంగ్లీష్లో చెప్పిన దానికైనా తెలుగులో అంటే ఎలాగంటే ముందు చెప్పిన దాని వెనక్కి చెప్పింది ముందు ఉంది, అందుకని నేను ఇంగ్లీష్ ఫాలో అవుతున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:1-3 ఎప్పుడు కూడా మర్చిపోవద్దు, మీరు జీవితాంతం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక వచనం ఇది. ఏమని చూద్దాం. ఇక్కడ మొదలు పెట్టేటప్పుడు చూడండి, మనం ఈ ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:1 వచనం మనం చూడబోతున్నాము. ఈ 1వ వచనం నేను ఇంగ్లీష్ బైబిల్ నుంచి తీసుకోబోతున్నా. దీంట్లో ఏది ఉంది అంటే, మీరు పిల్లలారా, మీరు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి. ఎందుకంటే మీరు మీ తల్లిదండ్రులకు దేవుని యందు, ఎక్కడ దేవుని యందు, బాగా అర్థం చేసుకోండి. పిల్లలారా, మీరు మీ తల్లిదండ్రుల దగ్గర విధేయులై ఉండండి దేవుని యందు, ఎందుకంటే మీరు దేవుని సంబంధులు అని ఇంగ్లీష్ ఇక్కడ రాయబడింది. నేను తర్జుమా చేసి చెప్తున్నా. ఇది మొదటి వచనం. తెలుగులో ఇది చివరిలో వచ్చింది, పర్లేదు. ఇప్పుడు చూడండి, ప్రతి ఒక్క పదం వచ్చేసి ఇంగ్లీష్లో ఇక్కడ చిల్డ్రన్ పిల్లలారా, ఒబే విధేయులై ఉండడం, యువర్ పేరెంట్స్ తల్లిదండ్రులు, తర్వాత ఇన్ ద లార్డ్ ఇది దేవునిలో ప్రభువులో. ఇప్పుడు చూడండి, నేను ప్రతి పదమును సెపరేట్ మీకు తీసుకొస్తాను, మీరు అదిరిపోతారు ఈ ఒక వచనంలోనే. అంత గొప్పగా దేవుడు వచ్చేసి లోతుగా అర్థం పెట్టినాడు అనమాట. ఏమని చూద్దాం. ఇక్కడ పిల్లలారా అనే పదం ఉంది కదా, ఈ పదము గ్రేక పదంలో 4 పదములు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? మెయిన్గా 3, మరి మొత్తానికి 4. ఈ 4 అంటే ఈ పిల్లలు, వినండి, ఇక్కడ అలా ఆలోచన చేయండి. ఈ పిల్లలారా అంటే దీని ఏమర్థం అంటే, ఎప్పుడైతే అమ్మ కడుపులో ఆ శిశు పడిందో, గర్భం ధరించారో, అక్కడి నుంచే బిడ్డ అయిపోయింది. ఎందుకంటే బైబిల్ దాన్ని అలాగే చూస్తుంది. దీని గ్రేక పదంలో ప్రిఫాస్ అంటారు. ప్రిఫాస్ అనేది అంటే కడుపు లోపల ఉన్న వరకు అది కూడా బిడ్డనే. మరి ప్రిఫాస్ అనే పదం వాడబడింది. మరి ఆ శిశు బయటకు వచ్చిన తర్వాత 3 పదాలు వాడబడింది. 3 పదాల మొదటి పదం వచ్చేసి పైడియాన్ అనే పదం, తర్వాత నెపియాస్ అనే పదం, దాని తర్వాత టెక్నాన్ అనే పదం. ఈ 3 పదాలు కూడా చిల్డ్రన్ పిల్లలారా అనే దీనికే వాడబడింది, పిల్లలు అని దీనికి వాడబడింది. మరి ప్రతిదీ ఎక్కడ వాడాలి అని కూడా చెప్పారనమాట. ఈ పైడియా అనే పదం వచ్చేసి ఏమర్థం అంటే, పుట్టిన దాని నుంచి 7 సంవత్సరముల లోపల ఉంటారు కదా, వాళ్ళను మనం చెప్పాలంటే దాన్ని పైడియా అనే పదం వాడాలి. పుట్టిన దాని నుంచి 7 సంవత్సరం లోపల ఉంటాయి. ఎందుకు ఈ 7 సంవత్సరములు యూదులు అలా పెట్టుకున్నారని చూస్తే, యూదులు వాళ్ళ ఎడ్యుకేషన్ స్టార్ట్ అయ్యేది ఏంటి, యూదుల పిల్లలు వాళ్ళు చదువు స్టార్ట్ అయ్యేది ఉందే, అది ఏడో వయసు నుంచే స్టార్ట్ చేస్తారు. మన నార్మల్గా నేను చదివిన కాలంలో వచ్చేసి 5 సంవత్సరములు. మరి ఇప్పుడు ప్రీకేజీ అని చెప్పేసి 2.5 వస్తే అయిపోతుంది. మరి యూదుల వాళ్ళ సంస్కృతిలో ఎలా ఉంది, 7 సంవత్సరములు పూర్తి అయితే కానీ వాళ్ళు స్కూల్కి వెళ్ళరు. వాళ్ళు 7 సంవత్సరములు ఆ రోజుల్లో స్కూల్కి వెళ్ళింది కూడా సినగాగ్లకే వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? సినగాగ్ల. ఇది ఎప్పుడు మొదలైందంటే, అంతవరకు ఈ అలవట్లేదు.
క్రీస్తు పూర్వం 536, ఎప్పుడు క్రీస్తు పుట్టక మునుపు 536 ఆ సంవత్సరం నుంచి, ఆ సంవత్సరంలో ఏం జరిగిందంటే, ఆ సంవత్సరంలో ఈ యూదులందరినీ, ఇశ్రాయేల్ జనాంగం అందరినీ బబులోను వాళ్ళు తీసుకెళ్ళిపోయారు కదా. దాని తర్వాత మొదలైంది ఈ అలవట్టు. అంటే ఇక్కడ మన పైడియా అనే పదము ఏం అర్థం చేసుకోవాలి, 7 సంవత్సరములు పుట్టిన తర్వాత 7 సంవత్సరం లోపల ఉండే పిల్లలకి ఈ పదం వాడబడింది. రెండవది పదం వచ్చేసి నెపియాస్. నెపియాస్ అనేది 7 దాటిన తర్వాత 8 నుంచి ప్యూబర్టీ అంటారు. అంటే 12 లోపల, అంటే 13 లోపల, 7 నుంచి 7 దాటి 13 లోపల, అంటే 8 నుంచి 12 వరకు. దీని వాళ్ళు ఏ పదం వాడారు, నెపియాస్ అనేది. మరి మూడో పదం ఏంటి, టెక్నాన్. టెక్నాన్ ఇక్కడ ఈరోజు మన ఫోకస్ అన్ని ఈ పదం పైనే. టెక్నాన్ అనేది ఏ వయసు కంటే, ఇది వయసుకి సంబంధమైంది కాదు, మరి ఇది సంబంధాలకు సంబంధించిన ఒక పదం. దానికి సంబంధాలను చెప్పడానికి, నార్మల్గా ఈ పదం వచ్చేసి సంబంధాలను చెప్పడానికి. మరి 1-2 చోట్ల వయసు కోసం చెప్తారు. ఇది ఏ వయసును ఇది చెప్తుంది అనేటప్పుడు 13 నుంచి మొదలవుతుంది. 13 నుంచి మొదలయ్యి మీరు ఎంత కాలం వరకు, మీరు ఎవరైనా తీసుకోండి, ఈరోజు ఇక్కడ ఉండే వాళ్ళందరూ, మీరు ఎంతకాలం తల్లిదండ్రుల సపోర్ట్లో బతుకుతారో అంతకాలం వరకు మీరు ఆ ప్రాయంలో ఉంటారు. మీకు అర్థమైందేమో తెలియదు. అంటే నాకు పెళ్ళైన తర్వాత కూడా, ఎస్, మీకు పెళ్ళైన తర్వాత కూడా మీరు తల్లిదండ్రుల సపోర్ట్లో ఉంటే, అంటే ఏమర్థం, తల్లిదండ్రుల ఇంట్లో ఉండు, తల్లిదండ్రుల సంపాదనలో మీరు బతుకుతుంటే మీరు ఇంకా పిల్లల కిందనే లెక్క అనే దీనికి ఈ పదం, టెక్నాన్ అనే పదం వాడబడింది. అర్థమైందా లేదా? ఓకే, ఇప్పుడు ఈ 3 పదాలు. మొదటి పదం ఏంటి, పైడియాన్. వీళ్ళెవరు, ప్రీ స్కూలర్స్ అంటారు, అంటే ఇంకా స్కూల్కి వెళ్ళల వీళ్ళు కదా, 7 సంవత్సరం లోపల. రెండవ పదం ఏంటి, నెపియాస్. నెపియాస్ 8 నుంచి 12 వయసుల లోపల ఉండేవాళ్ళు. మరి ఇంకోటి ఏంటి, టెక్నాన్. టెక్నాన్ ఎవరు, 13 వయసు నుంచి తర్వాత. నార్మల్గా టీనేజర్స్ దీన్ని బట్టి చెప్తారు. ఎందుకంటే ఈ టీనేజ్ అయిన తర్వాత వాళ్ళ కార్యక్రమం, వాళ్ళు ఇండిపెండెంట్ అవ్వడం, స్వేచ్ఛ అవ్వడం, ఆర్థికంగా అన్ని జాబులు చూసుకోవడం, బిజినెస్ చూసుకోవడం వెళ్ళిపోతారు కదా. అందుకని ఇక్కడ ఈ టీనేజర్స్ని ఏమంటారు, టెక్నాన్ అంటారు. టీనేజర్స్ అంటే 13 నుంచి 19, 20 లోపల, 12 పైనే 20 లోపల ఎవరున్నారో వాళ్ళందరినీ ఏం చేస్తారు, ఈ పదం బట్టి వాడతారు. సరే, ఇప్పుడు ఈ ఎఫీసియల్గా 6:1 మనం ఇప్పుడు చదువుకున్నాం కదా, పిల్లలారా అని. దీనికి వాడబడిన పదం ఏంటి, 4లో టెక్నాన్. ఏ పదం వాడబడింది, టెక్నాన్ అనే పదం వాడబడింది. అంటే దాని అర్థం ఏంటి, అపోస్తలుడైన పౌలు ఎవరికి అడ్రస్ చేస్తున్నారు, టీనేజర్స్గా అడ్రస్ చేస్తున్నారు. అర్థమైందా? మెయిన్గా ఎవరికి అడ్రస్ చేస్తున్నారు, టీనేజర్స్గా అడ్రస్ చేస్తున్నారు. ఎందుకు టీనేజర్స్గా అడ్రస్ చేసి ఇది మాట్లాడుతున్నారంటే, బాగా ఆలోచన చేయండి. పిల్లలకు వ్యతిరేకమైన స్వభావం వచ్చేసి ఎప్పుడు మొదలవుతుందంటే ఈ వయసులోనే మొదలవుతుంది. వ్యతిరేకులు ఎప్పుడవుతారు, తల్లిదండ్రులకు కానీ, లేదు సమాజం కానీ, స్కూల్లో వెళ్ళినా కానీ, ఇవన్నీ ఈ వ్యతిరేక భావం ఉందే, అంటే రెబలియస్ నేచర్ అంటాం కదా. ఈ రెబలియస్ నేచర్, వ్యతిరేకమైన భావం, ఈ స్వభావం వచ్చేసి ఆ వయసులోనే వాళ్ళకి ఏమొస్తుంది, కలగడానికి మొదలవుతుంది. అందుకని పౌలు భక్తులు ఏం చేస్తున్నారు, వాళ్ళకే అడ్రస్ చేస్తున్నారు. అందుకని మెయిన్గా ఈరోజు అందరూ ఒక్కరు కూడా కళ్ళు ఎవ్వరు మూయడానికి వీలు లేదు. అందరు వినండి, కేర్ఫుల్గా వినండి. ఎందుకు అంటే ఇక్కడ ఉండేవాళ్ళు తల్లిదండ్రులు లేని వాళ్ళు నేను ఒక్కడ అయ్యి ఉంటాను అనుకుంటా. మీకు అందరూ ఉన్నారు, మీకు ఇంకా ఉన్నారు. సరే, ఒక్కడే తల్లిదండ్రులు వెళ్ళిపోయారు, మిగతా అందరికీ మీకు తల్లిదండ్రులు ఉన్నారు. మీరు ఎవ్వరు కూడా దీన్ని కొంచెం అటు ఇటు అలాగా చూడడానికి వీలు లేదు. చాలా కేర్ఫుల్గా చూడండి ఏంది అని చూద్దాం. ఇప్పుడు పౌలు గారు ఎందుకు ఈ పిల్లలకు, ఈ టీనేజర్స్ వచ్చేసి అడ్రస్ చేస్తున్నారంటే, రెబలియస్ నేచర్ వచ్చేసి స్టార్ట్ అయ్యేది అంటే దేవునికి లేదు, సమాజంకు, మనుషులకు వ్యతిరేక స్వభావం వచ్చేసి మొదలయ్యేది ఈ వయసులోనే. ఏ వయసు, 12 తర్వాత 20 లోపల ఇది మొదలవుతుంది. అందుకని ఈ వయసు ఎలాంటి వయసు అంటే, 12 తర్వాత 20 లోపల యేసుప్రభు వారు ఎవరో అని ఎరిగి యేసుప్రభు వారితో కమిట్మెంట్ చేసుకోవడానికి, యేసుప్రభు వారిని ఒప్పుకోవడానికి వాళ్ళకి వయసు ఉంది. కానీ ఇంట్లో సమాజంలో సరిగ్గా ఎలా బతకాలనే ఆ వయసు అయితే రాలా. అంటే
పరిపక్వత ఇంకా రాలే. పరిపక్వత అంటే మీకు తెలియదు, నాకు తెలుసు. మెచ్యూరిటీ అక్కడ రాశాను. మెచ్యూరిటీ ఏది నాకు తెలియదు రాశాను నేను. మెచ్యూరిటీ. ఏ మెచ్యూరిటీ లేదు. ఇంట్లో ఉండే వాళ్ళతో ఎలా ప్రవర్తించాలి, అలాగే సమాజంతో ఎలా నడుచుకోవాలి అనే వయసుకి రాలేదు. మరి ఏ వయసు ఈ వయసు? యేసుప్రభు వారి దేవుడు, ఆయన రక్షణ ఇవ్వగలడు, ఇచ్చాడు. ఆ రక్షణ నేను కూడా తీసుకోవాలి అని ఎరిగిన వయసు. మరి సొంత కుటుంబంతో లేదు, సమాజంలో ఎలా నడుచుకోవాలని తెలియని వయస్సు. తెలుసు అని చెప్పేసి నడుచుకుంటారు, మరి ఇది తెలియని వయస్సు. బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు వీళ్ళు ఎవరు అంటే, ఈ స్థాయిలో ఉండే పిల్లలు ఎవరు అంటే బాగా చూసుకుంటే ఎంతవరకు తల్లిదండ్రులతో ఉన్నారో బాగా అర్థం చేసుకోండి. ఎందుకంటే మనం ముందే చెప్పాము, ఈ టెక్నాన్ అనే పదం ఒక వయసుకి సంబంధించింది మాత్రం కాదు, సంబంధాలకు సంబంధించింది అంటున్నాం. ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఏ రిలేషన్షిప్, సంబంధాలకు సంబంధించింది. అందుకని వీళ్ళు ఎక్కడంటే ఎంతవరకు వాళ్ళు వాళ్ళ కాళ్ళ నిలవకుండా తల్లిదండ్రుల సపోర్ట్తోనే వాళ్ళు ఉన్నారో అంతవరకు వాళ్ళను మాట్లాడే పదం టెక్నాన్ అనేది. వాళ్ళకి 40 సంవత్సరాలైనా 40 సంవత్సరాల వరకు ఒక బిడ్డ తల్లిదండ్రుల సపోర్ట్లోనే ఉంది అంటే వాళ్ళు కూడా దీంట్లోనే ఉంటారు. పిల్లల్లాగే వాళ్ళు పెద్దవాళ్ళు కారు అని బైబిల్ చెప్తుంది. రెండవది వచ్చేసి తల్లిదండ్రులతో ఉండేటప్పుడు ఇంకా పరిపక్వత సరిగ్గా రాలేదు అన్నా కానీ ఈ పదమే వాడబడింది. మూడవది వచ్చేసి మీరు పిల్లలైన మీరు ఈ వయసు ఉండే వాళ్ళు, ఈ వయసు అంటే ఏ వయసు? 13, 12 తర్వాత ఏ వయసునా ఉండొచ్చు, ఇంకా పెద్దవాళ్ళ తల్లిదండ్రుల సపోర్ట్ తీసుకునే వాళ్ళు. ఇప్పుడు మీరు అక్కడక్కడ వెళ్తారు, కాలేజీ అది అని చదువుతారు కదా. చదివేటప్పుడు మీరు ఆల్రెడీ మీరు పెళ్ళైన వాళ్ళు కూడా మీరు చదివి ఉంటారు. చదివేటప్పుడు మీరు అక్కడ మీ సొంతంగా మీరు అన్ని పనులు చేసుకుంటారు కదా. సొంతంగా అన్ని పనులు చేసుకుంటారు. స్నానం చేయడం, ఇంకొకరితో మాట్లాడడం, చదవడం, అటు ఇటు రావడం పోవడం. మీ కాలేజీ ఎక్కడో ఉంటే అక్కడి నుంచి బస్సో ట్రైనో కారో పట్టుకుని రావడం, ఫ్లైటో పట్టుకుని రావడం, మరీ వెళ్ళడం. మీరు స్వేచ్ఛగా అన్ని చేసినా కానీ ఎంతవరకు ఆర్థిక సపోర్ట్ అంటే ఫైనాన్షియల్ సపోర్ట్ మీరు తీసుకుంటారో అంతవరకు మీరు టెక్నాన్ వాళ్ళే. ఎవరు? మీరు ఇంకా పెద్దవాళ్ళకి పిల్లలే. అర్థమైందా? తర్వాత మీరు ఎప్పుడు మీరు పెద్దవాళ్ళ తల్లిదండ్రుల ఇంట్లోనే ఉండొచ్చు. మరి ఏ వయస్సు వరకు మీరు పెద్దవాళ్ళ సపోర్ట్తో పెద్దవాళ్ళు ఫైనాన్స్ చేస్తారో అంతవరకు మీరు పిల్లల కిందనే లెక్క. మీరు పెద్దవాళ్ళు కాదు. మీకు వయసు అవ్వచ్చు, మరి మీరు పిల్లల కిందనే లెక్క. ఇది మీరు స్ట్రాంగ్గా అర్థం చేసుకోండి. ఎందుకు అనేటప్పుడు ఇది అర్థం చేసుకుంటే తర్వాత వచ్చేదని మనకి అర్థమవుతుంది. ఇప్పుడు దీన్ని మనసు పట్టుకుని 6:1 మనం చూస్తే ఇక్కడ చెప్పిన పిల్లలారా అనేది ఎవరిని ఫోకస్ చేస్తుంది ఈరోజు? టెక్నాన్ అనే గ్రూపును. టెక్నాన్ అంటే ఎవరు? వీళ్ళు 12 వయసు తర్వాత తల్లిదండ్రుల సపోర్ట్తో ఉండేవాళ్ళు వీళ్ళు కదా. అది ఏ వయసు అయినా 40 సంవత్సరాలు అయినా కానీ అంతే. ఇప్పుడు దాని తర్వాత పదం చూడండి. దాని తర్వాత పదం ఇంగ్లీష్లో మనకి ఒబే అని ఉంది. అంటే విధేయులై ఉండడి. పిల్లలారా మీ తల్లిదండ్రులతో విధేయులై ఉండడి అని ఉంది కదా. ఈ విధేయులై ఉండడి ఇంత ఒబే అనే పదం వచ్చేసి ఎలా వాడబడింది అని చూస్తే దీనికి గ్రేక పదం మనకిచ్చే అర్థం వచ్చేసి గ్రేక పదం వచ్చేసి హుపాకువో అని చెప్పేసి పదం వాడబడింది. దీనికి ఏం అర్థం అంటే మీరు ఏదైతే వింటారో ఎవరి దగ్గర మీరు తల్లిదండ్రుల కదా విధేయులై ఉండడం. తల్లిదండ్రులు మీకు ఏం చెప్తారో, తల్లిదండ్రుల దగ్గర మీరు ఏమి విన్నారో దాన్ని ఏం చేయాలంట? చెయ్యాలంట. ఇప్పుడు మన బైబిల్లో యేసు ప్రభు వారు వచ్చేసి చాలా ఉపమానాలు చెప్పేసి చివరిలో ఒకటి ఆర్డర్ చేస్తారు. ఏం చెప్తారు? చెవి కలిగిన వారు ఆత్మ చెప్పు సంగతి వినుగాక అంటారు కదా. ఇక్కడ ఉంటుంది. అలాగే 7 సంఘంలోకి ఉత్తరాలు రాసేటప్పుడు చివరిలో ఉంటుంది, చెవి కలిగిన వారు ఆత్మ చెప్పు సంగతి వినుగాక అంటారు కదా. అలాగే ఉపమానం చెప్పేటప్పుడు చెవి కలిగిన వారు వినుగాక అంటారు. దీని అర్థం ఏంటంటే చెవులుండే వాళ్ళు వినేసి అలా వెళ్ళిపోయేది కాదు. చెవులుండే వాళ్ళు ఏదైతే విన్నారో దాని జీవితంలో పాటించడం అని అర్థం. అది ఇక్కడ కూడా అదే అర్థం అనమాట. ఎవరైతే హుపాకు అంటే దానికి ఏమర్థం అంటే హుపాకువో అంటే ఏమర్థం అంటే ఏదైతే మీరు విన్నారో అది వినినట్టుగా వదిలేయకుండా ఏం చేయాలంట?
ఆ వినినది ఏమి చెప్పిందో అది జీవితంలో పాటించే తీరాలి అని దీనికి అర్థం. అంటే మొత్తానికి ఇక్కడ ఏం మాట్లాడుతున్నామంటే, ఈ టెక్నాన్ అనే గ్రూప్లో ఉండేవాళ్ళు ఎంతవరకు పెద్దవాళ్ళ దగ్గర ఆర్థిక సపోర్ట్, ఫైనాన్షియల్ సపోర్ట్ తీసుకుంటున్నారో వీళ్ళు ఒక అధికారం కింద ఉన్నారు. దీనికి పెద్దవాళ్ళ అధికారం కింద ఉన్నారు అనేది గుర్తుపెట్టుకోవాలి. పిల్లలు పెద్దవాళ్ళ అధికారం కింద ఉన్నారు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలా స్ట్రాంగ్ గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే మీరు పెద్దవాళ్ళతో ఉన్నారు, వాళ్ళ సపోర్ట్ తీసుకుంటున్నారు. వాళ్ళ సపోర్ట్ తీసుకునేటప్పుడు మీరు ఇంకా పిల్లలే. మరి అలాగ మీరు పెద్దవాళ్ళు మీరు అవ్వలేరు. అలా పెద్దవాళ్ళు అవ్వాలి అంటే ఏం చేయాలి? మీరు స్వయంగా ఈ ఫైనాన్షియల్ సపోర్ట్ తీసుకోకుండా మీరు స్వయంగా చేసుకోవాలి. అప్పుడు ఇది తర్వాత మాట్లాడదాం. మరి ఇప్పుడు పెద్దవాళ్ళ రూపంలో పెద్దవాళ్ళతో ఉండేటప్పుడు పెద్దవాళ్ళు చెప్పేది ఏం చెప్పినా వినాల్సిందే, దాన్ని చేయవలసిందే, పాటించాల్సిందే, అంతే. ఓకే, ఇప్పుడు ద ప్రిన్సిపల్ ఆఫ్ సబ్మిషన్ చూద్దాం. ఏంటి ద ప్రిన్సిపల్ ఆఫ్ సబ్మిషన్? దీని తెలుగులో ఏం చెప్పాలంటే ఒక సమర్పణ సూత్రం అని చెప్పాలి. ఏం చెప్పాలి? ఒక సమర్పణ సూత్రం. అంటే నేనే తర్జుమా చేసుకున్నాను. తెలుగు నిజంగా అదే ఏమని నాకు తెలియదు, తెలుగు వాళ్ళే చెప్పాలి నాకు. ద ప్రిన్సిపల్ ఆఫ్ సబ్మిషన్ ఏంటి అంటే, మీరు ఎంతవరకు దేనిపైన జవాబుదారీగా ఉన్నారో బాగా అర్థం చేసుకోండి. సూత్రాలు అంత ఈజీ అర్థం కాదు, ప్రిన్సిపల్స్ నార్మల్గా అర్థం కాదు కదా. ఇప్పుడు మీరు ఒక్క దానిపైనే ఎంతవరకు జవాబుదారీగా ఉన్నారో, అర్థమైందా? జవాబుదారీగా ఉన్నారో దానికి జవాబు మీరు చెప్పాలంటే దానికి సంబంధించిన పని ఉంటుంది కదా. ఇప్పుడు పని పైనే కదా మిమ్మల్ని జవాబుదారీ చేసి ఉంటారు. సో మీరు ఏదన్నా పనిపైనే మిమ్మల్ని జవాబుదారీగా పెట్టుంటే అక్కడ ఆ పని చేయడానికి మీకు అధికారం కూడా ఇవ్వబడింది. ఏమి ఇవ్వబడింది? అధికారం మీకు ఇవ్వబడింది. అర్థం చేసుకోండి. ఇప్పుడు పిల్లలు లోబడాల్సింది దేనికోసం అంటే పెద్దవాళ్ళకి దేవుడు అధికారం ఇచ్చి ఉన్నారు. పెద్దవాళ్ళకి దేవుడు, తల్లిదండ్రులకి దేవుడు అధికారం ఇచ్చి ఉన్నారు. అందుకని పిల్లలు ఆ అధికారంకి లోపడాల్సిందే, వాళ్ళకి ఇంకో మార్గం లేదు. ఎందుకు అనేటప్పుడు మీకు నేను ఒక ఉదాహరణ చెప్తా. ఒకటి కాదు 2 ఉదాహరణలు చెప్తాను. మీకు చాలా నచ్చదు ఆ ఉదాహరణలు, ఎందుకంటే మీకు వ్యతిరేకంగా ఉంటుంది, వినే వాళ్ళకి వ్యతిరేకంగా ఉంటుంది, అందుకని మీకు నచ్చదు. చెప్పాలా? ఒకటి చెప్పాలా, 2 చెప్పాలా? 2 చెప్పాలి. ఇప్పుడు చూడండి, మొదటి ఉదాహరణ వచ్చేసి ఒక సంఘంలో, ఇప్పుడు మన సంఘం తీసుకోండి. ఈ సంఘంలో నేను పాస్టర్గా ఉన్నాను, అంతే కదా. ఈ సంఘముకు పెద్దగా ఉన్నాను. ఇప్పుడు నా పని ఏంటి? బోధించడం, మీకు బోధించడం, ఉపదేశించడం కదా. ఇప్పుడు నాకు ఇవ్వబడిన పని ఏంటి? ఈ సంఘంలో దేవుడు ఈ సంఘంలో నాకు ఇచ్చిన పని నేను బోధించాలి కదా. నేను బోధించాలి అనేది నాకు ఇవ్వబడిన పని అయితే నేను దేవుని ఒకరోజు జవాబు చెప్పాలి. ఏమని జవాబు చెప్పాలి తెలుసా? ఏం బోధించానో ఏమి బోధించలేదు అని దీంట్లో నేను జవాబు చెప్పాలి. దేవుడు అడుగుతారు ఒకరోజు, దీనిలో ఉంది, నేను చూపిస్తాను, 2 వచనములు చూపిస్తాను మీరు. ఏంటి? ఏది నేను బోధించానో ఏది నేను బోధించలేదో దానిపైనే నువ్వు ఎందుకు దీన్ని బోధించలేదు అని దేవుడు ప్రశ్న వేస్తాడు. లేకపోతే ఇంకో ప్రశ్న ఏమేస్తారు? నిన్నెవరు దీన్ని బోధించమన్నారు అని దేవుడు ప్రశ్న వేస్తారు. ఎప్పుడు వస్తుంది అది? నేను తప్పుడు బోధ బోధిస్తే, నేను అబద్ధ బోధ బోధించుంటే నిన్నెవరు బోధించమన్నారు అని అడుగుతారా లేదా? నేను దానికి జవాబుదారిని కదా, నేను దానికి జవాబుదారిని. ఇప్పుడు ఆలోచన చేయండి. మరి నేను ఏదైతే బోధించానో, దేవుడు నా ద్వారా మీకు ఏదైతే వాక్యములు ఇప్పిస్తున్నారో దీన్ని విన్న తర్వాత మీరు పాటిస్తున్నారా లేదా అనేది నా బాధ్యత కాదు. అర్థమైందా మీకు? అర్థమైంది కదా? నా బాధ్యత కాదు. నా బాధ్యత కాదంటే మరి ఎవరి బాధ్యత? వినేవాళ్ళ బాధ్యత. ఎవరి బాధ్యత? వినేవాళ్ళ బాధ్యత. ఏం బాధ్యత? వినేవాళ్ళు దేవుడు ఏమడుగుతారంటే, నిన్ను ఆ సంఘంలో పెట్టి నేను నా వాక్యం వినిపించాను కదా, నువ్వు తీసుకున్నావు కదా, నేను వాక్యం వినిపించి నువ్వు తీసుకున్న తర్వాత నువ్వు ఎందుకు పాటించలేదు అని నన్ను అడగరు, మిమ్మల్ని అడుగుతారు. దీనికి వచనం చూద్దామా? ఎక్కడుందని చూద్దాం. ఎసెకియేలు రాసిన గ్రంథంలో 33వ అధ్యాయం
3-4 వచనములు 3-4-5-6 టకటకటక చదవండి. ఎజెకియేలు రాసిన పత్రిక 33-3 వచనం. అతడు దేశం మీదికి ఖడ్గము వచ్చుట చూచి బాకా ఊది జనులను హెచ్చరిక చేసిన సమయమున ఎవడైనను బాకనాదము వినియు జాగ్రత్త పడనందున ఖడ్గము వచ్చి వాళ్ళ ప్రాణము తీసిన ఎడల వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. బాకనాదం వినియును వాడు జాగ్రత్తగా పడకపోయేను గనుక తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. ఎలయనగా వాడు జాగ్రత్త పడని ఎడల తన ప్రాణమును రక్షించుకొనును. అయితే కావలివాడు ఖడ్గము వచ్చుట చూచియో బాగా ఊదినందు చేత జనులు అజాగ్రత్తగా ఉంటుడయు ఖడ్గము వచ్చి వారిలో ఒకరి ప్రాణము తీయుడయు తటస్థించిన ఎడల వాడు తన దోషమును బట్టి పట్టబడినను నేను కావలివాని యొద్ద వాని ప్రాణము గూర్చి విచారణ చేయుదును. ఆమేన్. నేను సింపుల్గా చెప్తాను, మీకు అర్థమయ్యేట్టుగా. ఇప్పుడే మీకు అర్థమై ఉంటుంది ఉన్నా కానీ చెప్తా. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణతో దీన్ని చెప్తాను. ఇక్కడ చూడండి, కథ చెప్పబోతున్నా, వినండి. ఇప్పుడు ఒక పెద్ద ప్యాలెస్ ఉంది. ఏది? ఒక పెద్ద ప్యాలెస్ ఉంది. మన ఈ దేశంలో ఉన్నాం కదా, ఈ దేశం అంటే రాజు అరణ్మన అనుకుందాం. ప్యాలెస్ ఉంది. దానికి సెక్యూరిటీస్ ఉంటారా ఉండరా? వాచ్మెన్ ఉంటారు కదా, సెక్యూరిటీస్ ఉంటారు. సెక్యూరిటీ మామూలుగా ఉంటుందా తక్కువ ఉంటుందా? భయంకరంగా ఉంటుంది. రాజు కదా, భయంకరంగా ఉంటుంది. ఇప్పుడు ఈ రాజును చంపడానికి బయటి దేశం నుంచి ఇంకో రాజు ఒకలాగా ప్లాన్ చేసి కొంతమందిని పంపించాడు. వీళ్ళు సైలెంట్గా ఈ దేశంలో ఉన్నారు, సైలెంట్గా చేయడానికి వచ్చారు. ఇప్పుడు వీళ్ళు వస్తున్నారని చెప్పేసి ఆ కావలివాడు ఉన్నాడే, ఎవరి సెక్యూరిటీ, వీడు ఏం చేయాలి? ఆ బూర ఊదాలి కదా. ఆ బూర ఊది అంటే శబ్దం ఇవ్వాలి. శబ్దం ఇచ్చి అందరినీ లేపిన తర్వాత, వినండి, శబ్దం ఇచ్చి అందరినీ లేపిన తర్వాత ఇప్పుడు ఏదైతే ఈ శబ్దం విని విషయం అర్థమైంది, మనం ఎవరో చంపంది వస్తున్నారని లోపల ఉండే వాళ్ళకి విషయం అర్థమైపోయింది. ప్యాలెస్ లోపల ఉండే వాళ్ళకి అర్థమైన తర్వాత కాపాడుకునే వాళ్ళ ప్రాణములు కాపాడుకునేది వాళ్ళ బాధ్యత. ఎవరి బాధ్యత? లోపల ఉండే వాళ్ళ బాధ్యత. ఒకవేళ విన్న తర్వాత వాళ్ళ ప్రాణములు వాళ్ళు కాపాడుకోలేదంటే అది ఎవరిపైన రాదు? ఈ వాచ్మెన్ పైన రాదు. అర్థమైందా మీకు? వాచ్మెన్ పైన రాదు. వాచ్మెన్ పని ఏంటి? బూర ఊదడం, విసిల్ ఊదడం, అంతే. విసిల్ ఊదేస్తే విసిల్ వింతే. ఇప్పుడు సెక్యూరిటీ గట్టి విసిల్ ఊతుందని ఏమర్థం? ఏదో అపాయం వస్తుంది అని అర్థం, అంతేనా? దీన్ని విని జాగ్రత్త పడాల్సింది లోపల ఉండే వాళ్ళు, అది వాచ్మెన్కి రాదు. ఒకవేళ లోపల ఉండే వాళ్ళు వచ్చి శత్రు చంపేసినా అది వాచ్మెన్ పైన రాదు. ఎవరిపైన వస్తుంది? వాళ్ళపైనే వస్తుంది. అదే ఇప్పుడు మాట్లాడింది. ఏం మాట్లాడాం ఇప్పుడు? నేను ఈ సంఘముకు పెద్దగా ఉండి, ఈ సంఘముకు పాస్టర్గా ఉండి నా బాధ్యత ఏంటి? దేవుని మాటలు ఏంటి? దేవుడు ఎక్కడ మిమ్మల్ని హెచ్చరిక చేస్తున్నారు, ఎక్కడ మీకు ఏం చెప్పాలి, ఏం చెప్పకూడదు అనేది చెప్పేది నా బాధ్యత. మరి విన్న తర్వాత పాటించలేదు అంటే అది మీకు. ఎందుకంటే రేపు ఏమవుతుంది అంటేటప్పుడు నా బోధ విని మీరు పాపంలోనే ఉండి, నా బోధ విన్న తర్వాత కూడా మీరు పాపంలోనే ఉండి మీరు నరకానికి వెళ్తే దేవుడు నన్ను పట్టుకుంటాడు. ఎందుకు? నీ బోధ వినడానికే కదా వాళ్ళని నీ సంఘంలో పెట్టాను. నువ్వేం చేసావు? వాళ్ళు మరి ఇక్కడే వచ్చారు, నువ్వేం చేసావని అప్పుడు నన్ను పట్టుకుంటాడా? నేను సరిగ్గా బోధించలేదంటే. అర్థమైందా? మరి నా పని ఇక్కడ దేవుడు ఏదైతే నాకు ఇచ్చాడో దాన్ని నేను మీకు కరెక్ట్గా చెప్తుంటే బోధించే వరకు నా పని, బోధించిన తర్వాత పాటించలేదంటే మీ పని. అది మీరు బాధ్యతలు తీసుకోవాలి. అందుకని ఇక్కడ ద ప్రిన్సిపల్ ఆఫ్ సబ్మిషన్ చెప్పాము కదా, సమర్పణ సూత్రం అని చెప్పాము కదా, అది ఎప్పుడు కూడా చాలా చాలా ముఖ్యం. ఎందుకనేటప్పుడు ఇప్పుడు ఈ సంఘంలో సంఘ పెద్దగా నేను ఉండేటప్పుడు
సమర్పణం, మీ సమర్పణ ఎవరి దగ్గర ఉండాలి? దేవుడు నా దగ్గరనే పెట్టారు, అంతేనా? ఏదైనా కానీ మీ సమర్పణం నా దగ్గరనే పెట్టారు. ఇప్పుడు నేను ఎవరికి సమర్పించుకోవాలి? యేసు ప్రభు వారికి సమర్పించుకోవాలి. యేసు ప్రభు వారు ఏదైతే చెప్తున్నారో ఆ పనే నేను చేయాలి. నా ద్వారా యేసు ప్రభు వారు మీతో ఏమి మాట్లాడుతున్నారో దాని బాధ్యతగా మీరు తీసుకోవాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఎంతవరకు అనేటప్పుడు, ఇప్పుడు ఒక సంఘంలో పాస్టర్ ఉండేవాడు ఏం చెప్పినా పాటించాలా? నో. బాగా అర్థం చేసుకోండి. ఒక సంఘంలో పెద్దలు అయి ఉండొచ్చు, సంఘాల పాస్టర్ అయి ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, అపోస్తలుడు కూడా అయి ఉండొచ్చు. మరి వాళ్ళు ఏం బోధించినా దాన్ని పాటించాల్సిన అవసరం మనకు లేదు. ఏం చేయాలి? అది దేవుడు ఏదైతే పలికి ఉన్నారో దానికి ఆధారపడి ఉందా అంటే పాటించాలి, లేకపోతే అవసరం లేదు. అది ఇంపార్టెంట్. అర్థమైందా? ఇప్పుడు అలా చూసుకుంటే ఈ సంఘంలో పాస్టర్గా ఉంటే నా పని ఏంటి? సంఘ పాస్టర్గా, సంఘ పెద్దగా పని ఏంటి అనేటప్పుడు, వాక్యంలో ఏదైతే చెప్పబడిందో ఆ వాక్యానుసారమైన బోధ మాత్రం చేసి, ఎక్కడ మిమ్మల్ని హెచ్చరిక చేసి, అంటే దేవుడు మిమ్మల్ని ఎక్కడ హెచ్చరిక చేస్తున్నారు, ఎక్కడ ఎలా నడుచుకోమంటారు అనేది నేను చెప్పాలి. కానీ నా పని ఏం కాదు అనేటప్పుడు మీరు ఏమి కారు కొనాలి, ఏ బ్రాండ్ కొనాలి, ఏ దేశంలో కొనాలి, లేకపోతే ఎక్కడ మీరు ఇల్లు కొనాలి, లేదు మీరు ఏ చదువు చదవాలి, మీరు చదివిన తర్వాత ఏ ఉద్యోగంకి వెళ్ళాలి, లేకపోతే మీరు ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఎంతమంది పిల్లలు కనాలి అనేది పాస్టర్ ఒక పని కాదు. దీంట్లో ఎవరన్నా పాస్టర్ తలదూరిస్తే అది తప్పుడు పని అవుతుంది. ఒకవేళ విశ్వాసులు ఎవరన్నా పాస్టర్ దగ్గర వచ్చి మాట్లాడితే అప్పుడు పాస్టర్ చేయాల్సిన పని ఏంటి? వాక్యం చూపించాలి. వాక్యం ఇలా మాట్లాడుతుంది, దేవుడు నువ్వు అడిగిన ప్రశ్నలు ఇలా చూపిస్తున్నారు, అందుకని నువ్వు దేవుడితో మాట్లాడు, దేవుడితో ప్రార్థన చెయ్యి అని చెప్పేసి దేవుని దగ్గర నడిపించాలి. అది ఇంపార్టెంట్. ఇక్కడ అర్థం ఏంటి అని చూసేటప్పుడు, ఎవరికి వాళ్ళ పైన ఎవరు అధికారం చేస్తున్నారో వాళ్ళకి సమర్పించుకోవాలి. ఉదాహరణ చూస్తే సంఘం నుండే విశ్వాసులు వాళ్ళు మొదటి సమర్పణం చేసుకోవాల్సింది ఎవరితో? వాళ్ళ పాస్టర్తో. అర్థమైందా? అలాగే కుటుంబంలో ఉండే పిల్లలు వాళ్ళు ఎవరికి సమర్పణం చేసుకోవాలి? తల్లిదండ్రులకు సమర్పణం చేసుకోవాలి. అర్థమైందా? సమర్పణం అంటే ఏంటి అంటే దాంట్లో కండిషన్స్ ఉండవు. ఏముండవు? సబ్మిషన్ అంటేనే దాంట్లో కండిషన్స్ ఉండవు, నిబంధనలు ఉండవు. నిబంధనలు లేనిదే సమర్పణం. ఇక్కడ ఏదైతే నాకు ఇచ్చిన పని దేవుని వాక్యం బోధించడం, మీకు ఇచ్చిన పని వినేవాళ్ళకి ఇచ్చిన పని ఏంటి? దాన్ని పాటించడం. అలాగే ఓ కుటుంబంలో తల్లిదండ్రులు ఉన్నారంటే వాళ్ళు ఏం చేస్తారు? ఏదైతే ఉందో దాని బేసేసుని పిల్లల్ని ఎలా పెంచాలి, ఎలా తీసుకురావాలనేది వాళ్ళకు కొన్ని నియమములు ఉంటుంది, దాన్ని వాళ్ళు పాటిస్తారు. ఆ నియమంలోకి పిల్లలు ఏం చేయాలి? లోపడాలి. అది ద ప్రిన్సిపల్ ఆఫ్ సబ్మిషన్, అంటే సమర్పణముగా సూత్రం అది. ఇప్పుడు ఇంకో ఉదాహరణ మీకు తక్కమని కొట్టెట్టుగా మీకు అర్థం అవ్వాలంటే ఇంకో ఉదాహరణ, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పిల్లలు బాగునండి, అందరి పిల్లలు ఇక్కడ ఉండేవాళ్ళు, వినేవాళ్ళు, ఆన్లైన్ ఉండేవాళ్ళు, ఇంకా తర్వాత ఉండేవాళ్ళు అందరూ కూడా తల్లిదండ్రులు ఉంటే పిల్లలే. ఇప్పుడు మనం దీని హెబ్రీయులకు రాసిన పత్రిక 13:17 వచనం చదువుకుంటే రెండవది కారణం అంటే మీరు మీ సంఘం ఉండే పాస్టర్కు ఎందుకు మీరు సమర్పణం చేసుకోవాలి అనే దీనికి రెండవది కారణం ఇది. చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం. హీబ్రూస్ 13:17. మీ పైనే నాయకులుగా ఉన్నవారు లెక్క అప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనం గనక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. ఆమేన్. చూడండి ఎంత తేటగా ఈ వచనం ఉందంటే, సంఘ నాయకులకు అంటే స్పిరిచువల్ లీడర్స్కి మీరు విధేయులై ఉండాలంటే
సంఘ నాయకులు లేకపోతే సంఘంలో పెద్దలు ఉన్నారు కదా, వాళ్ళకు విధేయులై ఉండండి. ఎందుకు విధేయులై ఉండాలి అంటే, వాళ్ళు మీ ఆత్మలకు కాపర్లుగా ఉన్నారు, మీ ఆత్మలకు వాచ్మెన్గా ఉన్నారు. మీ శరీరముకు కాదు, మీ ఆత్మలకు ఎలా ఉన్నారు? వాచ్మెన్ పని చేస్తున్నారు. ఎందుకంటే మీ ఆత్మలు రేపు పైకి వెళ్ళి మీకు మరణశిక్ష వచ్చినా, లేదు మీకు రావాల్సిన ఆత్మీయ ఆ బహుమానం ఉన్నాయి, స్పిరిచువల్ గిఫ్ట్స్, అది మీకు సరిగ్గా రాలేదన్నా కానీ మీ ఆత్మలకు పైన కాపరిగా ఉండే ఈ వాచ్మెన్ ఉండే పాస్టర్లు పెద్దలే జవాబుదారులు. అందుకని వాళ్ళు ఏదైతే సంఘంలో పనిచేస్తున్నారో ఆ పనిని వాళ్ళు సంతోషంగా చేసేట్టుగా వాతావరణం మీరు విశ్వాసమైన వాళ్ళు కల్పించండి. లేదు అన్నప్పుడు అది మీకు మంచిది కాదు. అదే వచనం చెప్పింది. అదే చెప్పింది. విశ్వాసుల బాధ్యత ఏంట? ఓ సంఘం వచ్చేసి ఆ సంఘం నుండే పెద్ద, ఆ సంఘం నుండే పాస్టర్ వచ్చేసి మీకు సరిగ్గా బోధించాలి. అంటే ఆ సంఘ పాస్టర్ వచ్చేసి మీరు ఆ వాతావరణం, మంచి వాతావరణం కల్పించండి. ఎందుకంటే మీ ఆత్మల పైనే వాళ్ళు ఎవరిగా ఉన్నారు? కాపరిగా ఉన్నారు, వాచ్మెన్లుగా ఉన్నారు. మీ ఆత్మల పైన ఆలోచన చేయండి. మీ ఆత్మల పైన మీరు ఉండాలి, కానీ పాస్టర్లు పెట్టాడు దేవుడు. అంటే దానికి అర్థం ఏంటంటే, సంఘంలో ఉండే పాస్టర్లు కానీ పెద్దలు కానీ తప్పుడు బోధ బోధించకూడదు, అబద్ధ బోధ బోధించకూడదు. ఏదైతే దేవుడు ఆ సంఘంకు బోధ ఇస్తున్నాడో ఆ బోధనే వాళ్ళు బోధించాలి. అలా బోధించలేదనేటప్పుడు వీళ్ళు జవాబుదారులు అవుతున్నారు. ఎవరు? పాస్టర్లు కానీ పెద్దలు కానీ జవాబుదారులు అవుతున్నారు. నేను అందరికీ, ఆన్లైన్ ఉండేవాళ్ళు, ఇక్కడ ఉండేవాళ్ళు, తర్వాత చూడబోయే వాళ్ళకు నేను గట్టిగా హెచ్చరిక చేస్తున్నాను. ఏ సంఘంలో కానీ ఎవరైనా కానీ పెద్దలు, సంఘ పాస్టర్ మీరు బోధిస్తే తప్పుడు బోధ, అబద్ధ బోధ బోధించొద్దు. ఏదైతే దేవుడు మీకు బోధించమని ఇస్తున్నారో అది మాత్రం బోధించండి. లేదంటప్పుడు మీరు ఒకరోజు దేవునికి జవాబుదారులు అవుతారు. సీరియస్గా దేవుడు హెచ్చరిక చేస్తున్నారు. ఇప్పుడు ఇదే విషయం వచ్చేసి ఏమైందంటే, లోకంలో కూడా వెళ్ళిపోయింది. లోకంలో మనం మాట్లాడుకున్నాం, ప్రభుత్వం ఉంది అనుకోండి. ప్రభుత్వం వచ్చేసి చాలా డిపార్ట్మెంట్లు ఉంటాయి. ఈ డిపార్ట్మెంట్లో ఒక్కొక్క అధికారి, ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్క పై అధికారి ఉంటాడు. ఇప్పుడు మనం పనిచేసే వాళ్ళు, నార్మల్గా పనిచేసే ఎంప్లాయీస్ వచ్చేసి సరిగ్గా పనిచేయలేదు, లేదా అధికారికి సమర్పణ చేసుకోలేనప్పుడు ఏమవుతుంది? వాడు పని నుంచి తీసేస్తాడు, లేకపోతే ట్రాన్స్ఫర్ కొడతాడు. జరుగుతుందా? జరగదా? అదే ఇక్కడి నుంచి ఇది కాపీ కొట్టి లోకం కూడా వెళ్ళిపోయింది. మరి ఇప్పుడు మనమాడిది ఇల్లు గురించి కదా, ఇల్లు గురించి కాబట్టి ఇప్పుడు తల్లిదండ్రులకు దేవుడు ఆ ఇంట్లో జవాబుదారులు చేశాడు. ఏం జవాబుదారులు చేశాడంటే, ఏదైనా పని ఇస్తేనే కదా జవాబుదారులు చేయడం. అక్కడ ఇచ్చిన పని ఏంటంటే, ఆ కుటుంబం సరిగ్గా నడవడానికి, ఓ కుటుంబం సరిగ్గా నడవడానికి తల్లిదండ్రులకు ఇచ్చిన బాధ్యత ఏంటి? తల్లిదండ్రులు దేనికి జవాబుదారులు అంటే, ఆ కుటుంబం సరిగ్గా నడవడానికి ఆ కుటుంబంలో కొన్ని రూల్స్ పెట్టాలి, కొన్ని నియమములు పెట్టాలి. ఆ నియమములు పెట్టేది మాత్రం కాదు, ఇంకో పని ఏంటి? ఆ నియమములను ఆ కుటుంబం నుండి అంతమంది పాటించవలసిన ఆ జవాబు కూడా వీళ్ళే తీసుకోవాలి. ఎవరు? తల్లిదండ్రులు తీసుకోవాలి. ఇప్పుడు దీనికి మీరు జవాబుదారులు కాకపోతే ఒకరోజు దేవునికి సమాధానం చెప్పాల్సిందే. దేవుడు అడుగుతాడు, నిన్న కుటుంబంలో తండ్రిగా పెట్టాను, తల్లిగా పెట్టాను, నీ పని నువ్వు ఎందుకు చేయలేదు అని అడుగుతాడు. ఏం పని? ఆ కుటుంబం సరిగ్గా నడవడానికి నువ్వు కొన్ని నియమములు పెట్టుకుని ఆ నియమముల ప్రకారం కుటుంబం ఉండాలి, అందరూ పాటించారా లేదా నువ్వు చూడాలి కదా. మరి నియమములు పెట్టేవాళ్ళు ఎలాంటి నియమములు పెట్టాలి? తల్లిదండ్రులే నియమములు, రూల్స్ పెడుతున్నారు. ఎలాంటి నియమములు పెట్టాలి? ఆ పెట్టే రూల్స్, ఆ నియమములు ఎలా ఉండాలంటే దేవునికి వాళ్ళని తీసుకెళ్ళాలి. పిల్లలను, కుటుంబంను దేవునికి సంబంధులైన ఒక జీవితముకు తీసుకెళ్ళేట్టుగా ఉండాలి. సంఘంలో పెద్ద కానీ పాస్టర్ కానీ పని ఏంటి? ఆ సంఘంలో సభ్యులందరినీ ఎవరి వైపు నడపాలి? దేవుని వైపు నడపాలి. అలాగే కుటుంబంలో తండ్రి తల్లి ఉన్నారంటే వీళ్ళు ఏం చేయాలి? వీళ్ళు పెట్టే రూల్స్ కానీ నియమములు కానీ ఏముండాలి, ఎలాగ ఉండాలి? అది ఆ కుటుంబం మొత్తానికి దేవుడికి నడిపినట్టుగా ఆ నియమములు ఉండాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఆ పని చేయలేదు అనేటప్పుడు ఏమవుతుందంటే, ఒక్కరోజు తల్లిదండ్రులు
దేవునికి సమాధానం చెప్పాల్సిందే. ఈరోజు పిల్లలు వాళ్ళ ఇష్టానికి వాళ్ళ ఇష్టం వచ్చిన జీవితం జీవించిన, విచ్చలివిడి జీవితం జీవించిన, విర్రవిగిన జీవితం జీవించిన, లేదు ఎలాంటి ఒక దేవునికి వ్యతిరేకమైన జీవితం జీవించినా కానీ పిల్లలను వాళ్ళు ఏమి చేశారో దాంట్లో ఆయన అడుగుతారు. కానీ మరి అలా నడిపిన దానికి తల్లిదండ్రులను వాళ్ళని జవాబుదారులు చేసి రేపు ఏం చేయాలి? తల్లిదండ్రులు దేవునికి సమాధానం చెప్పాల్సిందే. అందుకని పిల్లల బాధ్యత ఏంటంటే తల్లిదండ్రులు కుటుంబంలో ఏదైతే నియమాలు పెట్టారో, ఏదైతే రూల్స్ పెట్టి ఉన్నారో దాన్ని తూచా తప్పకుండా పాటించాల్సింది పిల్లల బాధ్యత. మరి ఇది ఒబీడియన్స్ అంటే విధేయత కింద వచ్చింది కదా. ఇది ఒకరోజు లేకుండా పోతుంది. ఏది? తల్లిదండ్రులు ఉన్నా కానీ ఒకరోజు పిల్లలకి తల్లిదండ్రులకు విధేయత చూపించాల్సిన అవసరం లేకుండా పోతుంది. అది ఒకరోజు వస్తుంది. మరి దాని తర్వాత తల్లిదండ్రులను పిల్లలు గౌరవించాలి, సన్మానించాలి. విధేయులై ఉండాల్సిన అవసరం లేదు, మరి సన్మానించాలి, గౌరవించాలి. అది ఇంపార్టెంట్. ఈ విధేయత అనేది ఒకరోజు పోతుంది. ఎప్పుడు పోతుంది? మీరు ఎప్పుడైతే ఏ సపోర్ట్ తల్లిదండ్రుల దగ్గర తీసుకోకుండా మీ జీవితంను మీరే నడుపుతున్నారు అనేటప్పుడు అప్పుడు మీరు విధేయతగా ఉండాల్సిన అవసరం లేదు. మరి ఏం చేయాలి? వాళ్ళకిచ్చే ఘనత, ఆ సన్మానం లేకపోతే గౌరవం అనేది జీవితాంతం ఇవ్వాల్సిందే. అర్థమైందా? ఇప్పుడు మొత్తానికి ఈ టెక్నాన్ అనే పదం గ్రీకు పదంలో మనకు అర్థమైంది ఏంటి? పిల్లలు ఏ వయసు అయినా కానీ తల్లిదండ్రుల సపోర్టుతో, వాళ్ళ ఫైనాన్షియల్ సపోర్టుతో వాళ్ళు ఉంటే వరకే వాళ్ళు పిల్లలుగానే చూస్తారు. ఈ పిల్లలు ఏం చేయాలి? ఆ పెద్దవాళ్ళకి సమర్పణం పూర్తిగా చేసుకోవాల్సిందే. పెద్దవాళ్ళ కుటుంబంలో ఏదైతే దేవుని వైపు తీసుకురావడానికి కొన్ని రూల్స్ నియమములు పెడతారో దాని పిల్లలు తూచా తప్పకుండా పాటించాల్సిందే. ఇప్పుడు తర్వాత భాగంగా వస్తున్నాం ఈ వచనంలో. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:1 పిల్లలారా విధేయులై ఉండండి, పెద్దవాళ్ళు అంటే మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి. ఎక్కడ? ప్రభువునందు అని ఉంది. ఏమనింది? ప్రభువునందు మీరు పిల్లలై అంటే విధేయులై ఉండండి అని ఇక్కడ రాయబడింది. అంటే ప్రభువునందు విధేయులై ఉండండి అంటే దాని అర్థం ఏంటంటే మరి పెద్దవాళ్ళు చెప్తే ఏంటి, దేవుడు చెప్తే ఏంటి అని ఇక్కడ చూస్తే అదే ఇక్కడ మెయిన్ అన్నమాట. ఇప్పుడు తల్లిదండ్రులు దేవుడు అని వచ్చేటప్పుడు ఎవరు మొదట? దేవుడు. తల్లిదండ్రులు, దేవుడు, సంఘ పెద్ద. ముగ్గురిని తీసుకుందాం. తల్లిదండ్రులు ఉన్నారు, సంఘ పెద్ద ఉన్నాడు, దేవుడు ఉన్నారు. తల్లిదండ్రులు ఒక విషయం చెప్తున్నారు, సరేనా? అదే విషయం మీరు సంఘ పెద్ద దగ్గర వెళ్తున్నారు, అదే విషయం చెప్పారు. సంఘ పెద్ద తల్లిదండ్రులు చెప్పింది కాబట్టి ఇంకోటి చెప్తున్నాడు. మరి దేవుని వాక్యం వచ్చేటప్పుడు దేవుని వాక్యం ఇంకోటి చెప్తుంది. ఇప్పుడు ఏది పాటించాలి? వాక్యమే పాటించాలి. ఎందుకు? దేవుడు అదే ఇక్కడ రాయబడింది. గాడ్స్ అథారిటీ ఆల్వేస్ సూపర్సీడ్స్ మెన్స్ అథారిటీ. అర్థమైందా? మనుషులు ఏదైనా చెప్పొచ్చు, మరి చివరికి వచ్చేటప్పుడు దేవుడు దానికి సంబంధించి ఏం చెప్పినారో అదే నిలుస్తుంది. అర్థమైందా? అందుకని ఇక్కడ తల్లిదండ్రులు, పిల్లలారా తల్లిదండ్రుల దగ్గర మీరు విధేయులై ఉండండి అని చెప్పి ఈ పెద్దలు తల్లిదండ్రులు ఓ కుటుంబం బాగా నడిపించడానికి ఏమి రూల్స్ ఏమి నియమములు పెట్టినా కానీ ఆ రూల్స్ నియమములు అన్నీ దేవుడు చెప్పిన మాటలకి వ్యతిరేకంగా లేకుండా ఉందా అని చూసి, ఒకవేళ వ్యతిరేకం లేదంటే పిల్లలు తూచా తప్పకుండా పాటించాల్సిందే. దేవుడు చెప్పిన మాటలకి తల్లిదండ్రులు చెప్పే మాటలు వ్యతిరేకంగా ఉంటే పాటించవలసిన అవసరం లేదు. ఇప్పుడు చూడండి, ఒక ఉదాహరణ చూసుకుందాం మనం. న్యాయాధిపతుల గ్రంథం తీసుకోండి. జడ్జెస్ 6th చాప్టర్. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 25, 26 2 వచనములు చదవండి. మరియు ఆ రాత్రి అందే యెహోవా నీ తండ్రి కోడెను అనగా 7 ఏండ్ల రెండవ ఎద్దును తీసుకుని వచ్చి నీ తండ్రి, బాగా అర్థం చేసుకోండి, నీ తండ్రి కట్టిన బయలు యొక్క బలిపీఠమును పడగొట్టి దానికి పైగానున్న దేవతా స్తంభమును నరికివేసి తగిన ఏర్పాటుతో
ఈ బండ కొండను దేవుడైన యెహోవాకు నీ దేవుడైన యెహోవాకు బలిపీఠము కట్టి ఆ రెండవ కోడెను తీసుకుని వచ్చి నీవు నరికిన ప్రతిమ యొక్క కలబుతో దహన బలిని అర్పించమని అతనితో చెప్పాను. ఆమేన్. ఇక్కడ చూసారా, నేను కథ చెప్తాను వినండి. ఇదో కథ అంటే జరిగిన కథ. తండ్రిని దేవుడు ఎవరితో మాట్లాడుతున్నారు? గిద్యోనుతో మాట్లాడుతున్నారు. ఎవరితో? గిద్యోనుతో మాట్లాడుతున్నారు. గిద్యోనుతో ఏం మాట్లాడుతున్నారంటే, నీ తండ్రి బయలుదేవతకు బలిపీఠం కట్టి ఉన్నాడు. ఏంటి? నీ తండ్రి నన్ను పూజించకుండా బయలుదేవతకు బలిపీఠం కట్టి ఉన్నాడు. దాని పక్కన ఇంకో దేవత అసరోత్ అంటారు కదా, అసరా పోల్ అంటారు. ఆ దేవతకు స్తంభం కట్టి ఉన్నాడు. ఈ రెండుని పడగొట్టి నీ తండ్రి కోడేనంటే ఈ ఏమంటారు దాని మేకలు గొర్రెలు ఉంటుంది కదా, ఆ మంద నుంచి దీన్ని తీసుకొచ్చి నాకు దహన బలి ఇవ్వు. దహన బలి ఇచ్చేటప్పుడు మంట పెట్టడానికి కావాలి కదా, దానికి నువ్వు ఈ దేవతా స్తంభం నువ్వు పొడగొట్టావు కదా, దానే మంటగా పెట్టి నాకు బలిపీఠం కట్టి నాకు దహన బలి ఇవ్వు అని అడిగారు. అంటే ఇక్కడ మీరు అర్థం చేయాల్సింది ఈ కథ కాదు, మనకు దీన్ని ఏం చెప్పిందని కాదు. అక్కడ చూడండి, గిద్యోనుతో దేవుడు మాట్లాడితే గిద్యోన్ తండ్రి ఏర్పాటు చేసిన అంటే కట్టిన బయలుదేవత బలిపీఠంను తర్వాత పక్కన ఉండే ఆ దేవతా స్తంభంను పడగొట్టు అంటున్నాడు. కట్టింది ఎవరు? గిద్యోను తండ్రి. పడగొట్టమంది ఎవరి దగ్గర? కొడుకుని. ఇప్పుడు గిద్యోను వచ్చేసి తండ్రితో మాట్లాడింటాడు. మరి మాట్లాడిన తర్వాత తండ్రి ఒప్పుకుని ఒప్పుకోడు. ఎందుకంటే వాడు కట్టింది, తండ్రి కట్టింది. ఒప్పిండకూడదు, డెఫినెట్గా ఒప్పుకోపోవచ్చు. మరి గిద్యోను ఏం చేశాడు? పడగొట్టాడా లేదా? పడగొట్టాడు. తండ్రి మాట వినలా. ఎందుకు వినలా? దేవుని మాట విన్నాడు. అర్థమైందా? అదే కుటుంబంలో తల్లిదండ్రి ఒకటి చెప్తే అది దేవునికి వ్యతిరేకంగా ఉంటే తల్లిదండ్రుల మాట వినాల్సిన అవసరం లేదు. ఎవరి మాట వినాలి? సంఘ పెద్ద ఒకటి చెప్తే సంఘ పెద్ద మాట తీసుకోవాల్సిన అవసరం లేదు. దేవుని మాట వ్యతిరేకంగా ఉంటే దేవుని మాటనే వినాలి. ఫైనల్ మాట ఎవరి మాట వినాలంటే చివరి వినవలసింది దేవుని మాటే వినాలి. అందుకనే ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఏం చేస్తున్నారు? పిల్లలను మీ పెద్దవాళ్ళ దగ్గరే మీరు మాట వినండి, ఏదైనా కానీ. ఎంతవరకు అంటే ప్రభువునందు, ఇన్ ద లారెన్స్ ఉంది కదా, ప్రభువునందు అని ఇక్కడ ఒక నిబంధనతో కూడిన షరతు ఆయన పెట్టాడు. ఏం పెట్టాడు? నిబంధనతో కూడిన షరతు. కండిషనల్ ఫ్రేష్ అంటారు, అంటే కండిషనల్ క్లాస్ అంటారు దీన్ని. నిబంధనతో కూడిన ఒక షరతు. ఏంటి ఆ నిబంధన? మీరు ఎప్పుడు పిల్లలు చెప్పేది, మీరు ఎప్పుడు మీ తల్లిదండ్రుల మాట విని వాళ్ళని సన్మానించండి అని చెప్పేసి, ఇన్ ద లార్డ్, ప్రభువునందు అని చెప్పేసి. ప్రభువునందు అంటే ఏంటి? దేవుని వాక్య ప్రకారం మీ తల్లిదండ్రులు మిమ్మల్ని నడిపేటప్పుడు మీరు ఆ పని చేయండి. అది మీరు చేయాల్సిందే, వినాల్సిందే, విన్నదాన్ని చేయాల్సిందే అని చెప్పేసి. ఇప్పుడు తర్వాత అదే ఎఫీసీయులకు రాసిన దీంట్లో 6వ అధ్యాయంలో 1వ వచనంలో ఇది ధర్మమే అనిసింది. ఏది? పిల్లలారా మీరు దేవునిలో విధేయులై ఉండి మీరు దేవుని సంబంధులుగా ఉంటున్నారు. ఇది ధర్మమే అంటే దిస్ ఈస్ రైట్ థింగ్ టు డూ. ఇది మీరు చేయవలసిందే అని అక్కడ చెప్పబడింది కదా. ఈ చేయవలసిందే అని చెప్పేది ఎవరి గురించి? టెక్నాన్ అనే చిల్డ్రన్ గురించి, టెక్నాన్ అనే పిల్లల గురించి. ఎవరు వీళ్ళు? 12 వయసు తర్వాత ఎంత వయసు అయినా కానీ తల్లిదండ్రుల సపోర్ట్తో ఉండేవాళ్ళు, ఎంత వయసు అయినా వాళ్ళందరికీ చెప్పబడిన మాట ఇది. సో ఎందుకు అనేటప్పుడు ఈ వయసులోనే ఏమవుతుంది? ఆ రెబలియస్ నేచర్ వస్తుంది. అందుకని అపోస్తలుడైన పౌలు వీళ్ళ కోసం దాన్ని రాసి ఉన్నారు. సో ఎందుకు అని చూస్తే బాగా అర్థం చేసుకోండి. మన ఎక్స్పీరియన్స్లో కానీ, అంటే మన సొంత జీవితంలో ఎక్స్పీరియన్స్లో కానీ, లేదు మన పిల్లల జీవితంలో ఎక్స్పీరియన్స్లో కానీ, పిల్లలు పెద్దవాళ్ళ మాట వినకుండా ఉండేది ఏ వయసులో? 12 ఏళ్ళకి తర్వాతనే. 12 ఏళ్ళకి తర్వాత. ఎందుకంటే 12 ఏళ్ళ వరకు వాళ్ళకి సపోర్ట్ కావాలి. 13వ వయసులో ఏ స్టాండర్డ్కి వెళ్తారు వాళ్ళు? 8th స్టాండర్డ్కి వెళ్తారు కదా. 8థ్కి వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే అన్ని మార్పులు,
ఈ సొంత ఆలోచన కానీ అది కానీ ఇది కానీ అన్ని మార్పులు కలిగేటప్పుడు సొంతంగా ఆలోచన చేస్తారు. సొంతంగా ఆలోచన చేసి ఆ వయసులో ఆ ఎక్స్పీరియన్స్లో వాళ్ళకి ఏది కరెక్ట్ అని అనిపిస్తుందో దాన్ని చెయ్యాలని అనిపిస్తుంది, చేస్తారు కూడా. వాళ్ళకి భయం కూడా ఉండదు, తర్వాత వచ్చే భయం, దాని ఏ భయం కూడా ఉండదు. అందుకని అపోస్తలుడైన పౌలు వాళ్ళ కోసమే దీన్ని రాసి ఉన్నారు. ఇప్పుడు 6:2 ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:2. ఇంతవరకు చూడండి, మన ధ్యానం చేసింది తల్లిదండ్రులకు తల్లిదండ్రులకు ఏమై ఉండాల్సి వచ్చింది? తల్లిదండ్రులకు విధేయులై ఉండండి అని వచ్చింది. మరి ఇప్పుడు చూడండి 2వ వచనంలో ఇంతవరకు మాట్లాడింది నిర్గమకాండం 20వ అధ్యాయంలో 12వ వచనం తీసుకున్నాము. అదేనా? దాంట్లో 5వ ఆజ్ఞ ఏంటని చూస్తే ఏముంది? తల్లిదండ్రులకు సన్మానించండి, అది మీరు ఈ లోకంలో బతకడానికి మీకు మంచిది అని అక్కడ చూసాం. మరి ఇప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:1లో ఈ ఆజ్ఞగా అయితే రాలేదు. ఈ ఆజ్ఞకు ముందు పౌలు ఏం చెప్పాడో అది మనం చూసుకున్నాం, విధేయులై ఉండమని చెప్పేసి. మరి ఇప్పుడు అసలైన ఆజ్ఞ 6:2లోనే ఉంది. ఎక్కడ? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:2వ వచనంలో ఉంది. చదవండి. నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్వంతుడవుదువు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. ఓకే, ఇక్కడ చూడండి 6:2 ఎలా స్టార్ట్ అయిందంటే హానర్ యువర్ ఫాదర్ అండ్ మదర్ అని చెప్తుంది. తల్లిదండ్రులను సన్మానించుడి అని చెప్పేసి. మీకు ఒకటి గుర్తుందా? నేను వివాహం సంబంధించిన 10 ఆజ్ఞలలో ఈరోజు 5వ ఆజ్ఞ మాట్లాడుతున్నాం. ఇంతవరకు దానికి వచ్చామా? లేదు కదా, రాలేదు కదా. ఇంతవరకు ఇంకా ఎక్కడున్నాం మనం? దేవుడు సినాయి పర్వతంలో మోసే ఇచ్చిన దానే మాట్లాడుతున్నాం. అది నిర్గమకాండంలో చూసాము. మరి పౌలు భక్తుడు తేటగా చెప్పాడని చెప్పేసి కొత్త నిబంధనకు వచ్చాము, అదే చూస్తున్నాం ఇంకా కదా. అర్థం చేసుకోండి. ఇప్పుడు హానర్ యువర్ ఫాదర్ అండ్ మదర్, మీ తల్లిదండ్రులను మీరేం చేయాలి? సన్మానించుడి అని చెప్పేసి ఇక్కడ చెప్పబడింది. ఎందుకు చెప్పబడింది అని చూస్తే ఇప్పుడు ఇది 5వది ఆజ్ఞ. ఈ 5వది ఆజ్ఞ వచ్చేసి ఇది ఎవరికైతే తల్లిదండ్రులు ఉన్నారో అందరూ ఇది చేయవలసిందే. అంటే దానికి అర్థం ఏంటి? ముందు మనం తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి అని చెప్పాం కదా, దానికి ఒక వయసు చెప్పాం. మరి ఇప్పుడు మనం మాడిది ఇదేం చేయాలి? తల్లిదండ్రులకి సన్మానించాలి, గౌరవించాలి. ఇక్కడ విధేయత రాలా, ఇక్కడ ఏం చేయాలి? సన్మానించడం మాత్రమే వస్తుంది. హానర్ యువర్ ఫాదర్ అండ్ మదర్ అని వస్తుంది. ఈ హానర్ అండ్ ఫాదర్ యువర్ మదర్ అనేటప్పుడు మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే బయటికి వచ్చారు. ఏది? విధేయత చూపించేదానికి ఇప్పుడు మీరు బయటికి వచ్చారు. మీరు మీ అంతా మీరు ఏం చేస్తున్నారు? మిమ్మల్ని మీరే సపోర్ట్ చేసుకుంటున్నారు, మీరు అన్ని పనులు మీరే చేసుకుంటున్నారు. మీ తల్లిదండ్రులను దేనికి ఎదురు చూడాలా. అయినా ఏం చేయాలంట? హానర్ యువర్ ఫాదర్ అండ్ మదర్. అంటే ఇప్పుడు నేను స్వయంగా వచ్చాను కదా, నాకు మీ దగ్గర నుంచి ఏం రాలేదు కదా, మీ దగ్గర ఏ సపోర్ట్ తీసుకోలేదు కదా, అయినా కానీ దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నారు? హానర్ యువర్ ఫాదర్ అండ్ మదర్. తల్లిదండ్రులను సన్మానించే బాధ్యత ఇంకా ఉంది. ఎంతవరకు ఉంది? చివరి వరకు ఉంది. తల్లిదండ్రులు ఉండే వరకు ఉంది, లేదు మీరు ఉంటే వరకు ఇది ఉంది. అది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు పిల్లలు చాలా సీరియస్ అయిన హెచ్చరిక. పిల్లలు పెద్దవాళ్ళ సపోర్ట్లో ఉండి పెద్దవాళ్ళ సపోర్ట్లో ఉండి తల్లిదండ్రుల మాట వినలేదు అనేటప్పుడు తల్లిదండ్రులు అలాంటి పిల్లలను వదిలేయమంటున్నాడు దేవుడు. మీకు చాలా ఆశ్చర్యంగా అనిపించవచ్చు. ఏమంటున్నాడు? తల్లిదండ్రుల సపోర్ట్తోనే ఉండే పిల్లలు, ఇంకా పిల్లలు వచ్చేసి తల్లిదండ్రుల మాట వినకుండా వాళ్ళ ఇష్టమైన జీవితం జీవిస్తుంటే వాళ్ళను వదిలేయండి అంటారు. ఎవరన్నా దీన్ని చేస్తారా పని? పిల్లలు ఏం చేయని, నా అబ్బాయి నా అమ్మాయి, నా అబ్బాయి నా అమ్మాయి, నా అబ్బాయి నా అమ్మాయి. ఎందుకంటే ఇక్కడ ప్రాబ్లం వచ్చేది
పిల్లలు ఇష్టంగా జీవిస్తున్నారు, వాళ్ళ పెద్దవాళ్ళ మాట వినలేదు అనేది కాదు. చిన్న నుంచి పెద్దవాళ్ళు పిల్లలను దేవుని మార్గంలో పెంచాలి, అది అర్థం చేసుకోవాలి. ఆ పెంపకం లేదు అనేటప్పుడు ఇప్పుడు అపోస్తలుడైన పౌలు ఏం చేస్తున్నారు, ఈ టీనేజ్ కోసమే రాస్తున్నాడు. ఎందుకు రాస్తున్నాడు? దేవునికి వ్యతిరేకమైన, తల్లిదండ్రులకు వ్యతిరేకమైన భావం ఈ వయసులో కలుగుతుంది అని చెప్పేసి కదా రాస్తున్నాడు. మరి ఈ వయసులో అది కలుగుతుంది అనేది పెద్దవాళ్ళకు మొదట్లో తెలియాలంటే పెద్దవాళ్ళు ఏం చేసి ఉండాలి? ముందు పెద్దవాళ్ళు గ్రంథం చదివి ఉండాలి. పెద్దవాళ్ళు గ్రంథం చదివి ఉంటే అప్పుడు పిల్లలు ఏం చేస్తారు? దేవుని దారిలో తీసుకెళ్ళి ఉంటారు. మరి వాళ్ళు తీసుకెళ్ళలేదు కాబట్టి పిల్లలు ఏం చేస్తున్నారు? వాళ్ళ దారిలో వాళ్ళు చూసుకుంటున్నారు. అందుకని పెద్దవాళ్ళకు దేవుడు ఇచ్చిన బాధ్యత చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ పిల్లలను వదిలిపెట్టిన తర్వాత, పిల్లలు ఏదో చేసిన తర్వాత పెద్దవాళ్ళు ఏం చేస్తారు? నా మాట వినలేదు, అది ఇది మాట్లాడి తప్పు. మాట వినట్టుగా దేవుడు ముందే చెప్పినారు. ఇప్పుడు ఓకే, అది వేరే సబ్జెక్ట్ వెళ్తే ఇంకా ఎక్కువైపోతుంది. ఇక్కడ తెలుసుకోవాల్సిన పాఠం వచ్చేసి ఒకటే. పిల్లలు ఏం తెలుసుకోవాలి? పిల్లలు వచ్చేసి టీనేజ్లో యేసయ్య నిజమైన దేవుడు, రక్షకుడు, రక్షణ ఇచ్చింది ఆయన్నే అని ఆ టీనేజ్లనే ఎరిగిన వయసుకు వచ్చినా కానీ వాళ్ళంతా విడిగా వెళ్ళి బతకడానికి ఇంకా వయసు చాలా. అందుకని వాళ్ళు పెద్దవాళ్ళ మాట వినవలసిందే. చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు 6:2 చూసాం కదా. ఇది తల్లిదండ్రులను సన్మానించుడి అని చెప్పేది వాగ్దానంతో కూడిన మాటల్లో మొదటిదంట. అంటే ఇంతవరకు మన ఆజ్ఞలు చూసుకున్నాం కదా. ఈ ఆజ్ఞల్లో ఏ ఆజ్ఞల్లో కూడా వాగ్దానం లేదు, బట్ దీంట్లో వాగ్దానం ఉంది. వాగ్దానం ఏంటి అని చూస్తే ఇక్కడ చెప్పబడింది. వాగ్దానం ఏంటి? 3వ వచనంలో వాగ్దానం ఉంది. 3వ వచనం ముందు 2వ వచనంలో ఇంకా కొన్ని పదములు మనం చూసుకుంటే తల్లిదండ్రులను ఎలా సన్మానించాలి అనే ప్రశ్న వేసుకుంటే ఎలా సన్మానించాలని చెప్తా. తల్లిదండ్రులను నేను ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఈ సౌదీలో స్పోర్ట్స్ గేమ్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కదా, గవర్నమెంటే ఇస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చేసి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తుంది కాబట్టి నేను ఇక్కడ సంఘం నడుపుతున్నానని తెలిసింది. అంటే ఇప్పుడు గవర్నమెంట్ వచ్చేసి సంఘం నడపొచ్చు నుంచి ఫ్రీడమ్ ఇచ్చింది అనుకుందాం. ఏది? సౌదీ దేశంలో సంఘం నడపొచ్చు అని చెప్పేసి ఫ్రీడమ్ ఇచ్చింది అనుకుందాం. ఓకే, ఈ టైంలో నేను ఒక సంఘ పెద్ద అని చెప్పేసి గుర్తించి గవర్నమెంట్ వచ్చేసి నా దగ్గర ఒకటి అడుగుతుంది. ఏమడుగుతుందంటే, మాకు సౌదీస్ టీం ఉంది, వాళ్ళు రేపు క్రికెట్ ఆడబోతున్నారు, పెద్ద టీం ఫామ్ అయింది, మీరు వచ్చి మీకు క్రికెట్లో ఇంట్రెస్ట్ మేము విన్నాము, మీరు వచ్చి 4 ముక్కలు చెప్పండి, మీరు సంఘం పెద్ద పాస్ట్ కదా, మీరు వచ్చి 4 ముక్కలు చెప్తే వింటారు అని నన్ను పిలిచారు అనుకోండి. నేను కూడా నాకు మంచి గౌరవం ఇచ్చారు కదా అని చెప్పేసి ఏదో మన క్రికెట్లో తెలిసిన 4 పదములు మనం చెప్పేసి వద్దాం, మన టీవీలో వస్తాం కదా, దాంట్లో వస్తాం కదా, దీంట్లో వస్తాం కదా అని చెప్పేసి నేను ఆ తర్వాత ఏం చేస్తాను? యూట్యూబ్కి వెళ్ళి ఏం చేస్తా, లేదు గూగుల్కి వెళ్ళి క్రికెట్ గురించి ఏం తెలరో 10 పాయింట్లు మాత్రం నేను ఏం చేసుకున్నా, ప్రిపేర్ చేసుకుని రెడీ ఉంటాను కదా. ఇప్పుడు నేను వెళ్ళాను, వాళ్ళు పిలిచిన రోజుగా ఆ టైంగా పలాంటి చోటు నేను వెళ్ళాను. నేను అక్కడ కూర్చునేటప్పుడు నేను కూర్చున్నాను. నా తర్వాత డొనాల్డ్ బ్రాడ్మెన్ వచ్చాడు. ఎవరు తెలుసా? సర్ డొనాల్డ్ బ్రాడ్మెన్. ఎవరు? ఆస్ట్రేలియా ఆల్ టైమ్స్ ఫేమస్ క్రికెటర్, ఆస్ట్రేలియా సంబంధించిన వాడు. వాడొచ్చి నా పక్కన కూర్చున్నాడు. నేను దీని ముందు టీవీలో చూసున్నా. దీని పక్కన టెండూల్కర్ వచ్చి కూర్చున్నాడు. అర్థమైందా? నన్ను పిలిచేటప్పుడు నన్ను చెప్పలేదు ఏది డొనాల్డ్ బ్రాడ్మెన్ పిలిచాము, టెండూల్కర్ని పిలిచాము చెప్పలేదు వాళ్ళు. మరి నన్ను కూడా పిలిచారు. ఇప్పుడు నేను 10 పాయింట్లు ప్రిపేర్ చేసి ఉంటాను కదా, నన్ను ముందు మాడమన్నారు. నేనేం చేస్తా? నాకు తెలిసిందని చెప్పేసి 10 పాయింట్లు నేనే ప్రిపేర్ చేసి నేను మాట్లాడతా. అర్థమైందా? ఓకే, ఇప్పుడు వింటారు. మొదట్లో మాడిన కదా వింటారు. మరి నెక్స్ట్ ఎవరు మాడుతున్నారు? డొనాల్డ్ బ్రాడ్మెన్ మాడుతున్నాడు. సరే, దాని తర్వాత ఎవరు మాడతారు? టెండూల్కర్ మాడుతాడు. ముగ్గురు మాట్లాడిన తర్వాత మీకు తెలుసా ఎవరి మాట వారు వింటారు తెలుసా? పాస్ట్ అయిన మార్క్ మాటనే వింటారు. వింటారా? అస్సలు వినరు. ఎందుకు? క్రికెట్కి నాకు ఏమైనా సంబంధం ఉందా? క్రికెట్లో నాకు ఏమైనా తెలుసా? ఏం తెలియదు. పిలిచిన నుంచి వెళ్ళిపోయాను అంతే. ఇక్కడ వెయిటేజ్ అనేది
ఆ ప్లేయర్స్ అందరూ డొనాల్డ్ బ్రాడ్మన్ ఏం మాట్లాడాడు, సర్ డాన్ బ్రాడ్మన్ అంటారు అని, లేదు సచిన్ టెండూల్కర్ ఏం మాట్లాడారో దాన్ని ఎలా వింటారు తెలుసా? పూర్తిగా ఒక కమా కొటేషన్ కూడా ఒడవకుండా రాసుకుని తను అలాగే పాటిస్తారు. ఎందుకు? క్రికెట్లో అంటే టోటల్ క్రికెట్ హిస్టరీలో వీళ్ళిద్దరూ చాలా ఫేమస్ అయిన వాళ్ళు, మామూలుగా ఫేమస్ కాదు, భయంకరంగా ఫేమస్ అయిన వాళ్ళు. ఇప్పుడు క్రికెట్ ఆడాల్సిన ప్లేయర్స్కి పాస్టర్ మాట కావాలా, క్రికెటర్స్ మాట కావాలా? వాళ్ళ మాటే కావాలి. అన్నీ రాసుకుని ఏ డొనాల్డ్ చెప్పింది రా ఇది, ఏ టెండూల్కర్ చెప్పాడు రా ఇది అంటారు. అక్కడ పాస్టర్ గురించి మాట కూడా రాదు. అది వెయిటేజ్ అనేది. ప్రతిదీ రాసుకున్నారు కదా. అలాగే మీ జీవితంలో చూడండి, చాలా టైంలో మీరు ఫ్రెండ్స్తో ఉండేటప్పుడు, అంటే దేవునికి తెలియకుండా కొన్ని పనులు చేస్తూ గ్యాంగ్తో మీరు ఉంటారు. అప్పుడు మీకు తెలియకుండా మీ నాన్న అక్కడ వస్తాడు. వచ్చేటప్పుడు మీ నోరు ఏం పలుకుతారు? రే మా నాన్నరా అంటారా అనరా? అక్కడ విలువ కలిగింది మీకు. నాన్న వస్తే ఏం చేస్తాడు? పట్టి బాగుతాడని తెలుసు, అందుకని నాన్నరా అంటారు. ఇదే మీరు మెచ్యూర్ అయిన తర్వాత ఏదో ఒక మెచ్యూర్డ్ గ్యాంగ్లు ఉంటారు, మీరు బాగా మంచిగా మాట్లాడుకుంటారు. అప్పుడు ఆపోజిట్లో ఉండేవాడు ఒకలాగా మాట్లాడతాడు మీ నాన్న గురించి. అప్పుడు ఏ మా నాన్న రాదే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటావా? అక్కడ వెయిటేజ్ ఇస్తాం. అది వెయిటేజ్ అంటే. ఇక్కడ మన తల్లిదండ్రులకు పిల్లలైన వాళ్ళు ఎవరన్నా కానీ వెయిటేజ్ అలాగే ఇవ్వమంటున్నాడు దేవుడు. చాలా ఇంపార్టెంట్. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే తల్లిదండ్రులను సన్మానించడం. అంటే మీ జీవితంలో తల్లిదండ్రుల కన్నా ఎక్కువ మీరు ఎక్కడో మర్యాద చేస్తున్నారు, మీరు వాళ్ళను గౌరవిస్తున్నారు, వేరేదేనో గౌరవిస్తున్నారు అంటే మీరు తప్పు చేస్తున్నారు. మీ తల్లిదండ్రులను మీరు గౌరవించలేదు, మీరు సన్మానించలేదు. అదే ఈ వచనం ఇక్కడ చెప్పింది. అందుకని ఇంతవరకు విన్న దాన్ని బట్టి ఇప్పుడు వివాహం యొక్క 10 ఆజ్ఞల్లో 5వ ఆజ్ఞ ఏంటి అనేటప్పుడు, మీరు మీ అత్తమామలను సన్మానించాలి. ఏంటి? ఎందుకు? ఇప్పుడు దేవుడు సినాయి పర్వతంలో దేవుడు మోసేకి ఇచ్చింది 10 ఆజ్ఞలు కదా, ఇశ్రాయేల్ దేశంకి ఇచ్చిన 10 ఆజ్ఞలు. మరి ఇప్పుడు మనం మాట్లాడేది ఏంటి? వివాహ జీవితంలో 10 ఆజ్ఞల గురించి మాట్లాడుతున్నాం. వివాహ జీవితం సంతోషంగా ఉండాలి, బాగుండాలి, అంతే కదా. బాగుండాలంటే ఎందుకు నేను అత్తమామలను సన్మానించాలి అనేది ఇద్దరికి సూట్ అవుతుంది. ఎవరికి? ఇద్దరికి. ఇది భార్యకు అదే, భర్తకు కూడా అదే. ఎందుకనేటప్పుడు ఇప్పుడు భర్త సంగతికి వస్తాం. భర్త వచ్చేసి బాగా ఆలోచన చేయండి. భర్త పెళ్లి చేసుకున్న తర్వాత మీకు ఆశ్చర్యం దీని సంబంధం ఏంటి? ఇది నా అమ్మ నాన్న, వాళ్ళు మామయ్య, అత్త మామయ్యలే కాదు, నేను ఎందుకు చెయ్యాలి అని మీకు అనిపించవచ్చు. మరి ఒక విషయం చూడండి, మీకు పెళ్ళి అయ్యేటప్పుడు ఏం జరుగుతుంది అని మీరు చూస్తే అప్పుడు మీకు సీరియస్గా అర్థమవుతుంది. ఇప్పుడు వాక్యం చెప్పింది పెళ్ళైన తర్వాత ఆడ మగ ఒకటవుతారా లేదా? ఏక శరీరులు అవుతున్నారు. ఇప్పుడు ఏక శరీరం అంటే దీనికి అర్థం ఏంటి కదా? ఏక శరీరం అంటే అర్థం ఏంటి? భర్త భార్య ఇద్దరు ఒక్క శరీరం అయినారు, ఏక శరీరం అవుతున్నారు అనేటప్పుడు వాళ్ళ మనసు కలిసింది. ఏమైంది? అక్కడ శరీరం మొదట్లో కలవలా. మీరు బాగా అర్థం చేసుకోవాలి. పెళ్ళైన తర్వాత భార్య భర్త ఇద్దరు వాళ్ళు కలిసేటప్పుడు, ఈ లైంగిక విషయంలో వాళ్ళు కలిసేటప్పుడు ముందు వాళ్ళకి శరీరంలో ఒకటవట్లా, వాళ్ళకి ముందు మనసు ఒకటవుతుంది, వాళ్ళ హృదయం ఒకటవుతుంది. హృదయంలో ఒప్పుకోనింది, మనసులో ఒప్పుకోనింది శరీరం ఒప్పుకోదు. ఇక్కడ శరీరం ఒప్పుకోవాలంటే హృదయం ఒప్పుకోనింది, 2 హృదయాలు కలిసింది. ఇప్పుడు 2 శరీరములు కలిసి ఒక్కటి అయింది. ఒకటైన తర్వాత ఇప్పుడు మీకు మీ అమ్మ నాన్న లేదు, వాళ్ళ అమ్మ నాన్న ఏమైనా తేడా ఉందా? తేడా లేదు. ఎందుకనేటప్పుడు ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనంలో మనిషిని సృష్టి చేసేటప్పుడు దేవుడు ఆ సృష్టిలే దేవుని పోలి అని పెట్టాడు కదా. ఆ దేవుని పోలి అని ఉండే దీంట్లో ఆడ మగ ఇద్దరు ఉన్నారు. ఇది ఇంతవరకు ఎవరైనా చెప్పారో మనకు తెలియదు. వచనం తీయండి, ఆదికాండం 1:27 తీయండి. ఇద్దరు ఉన్నారు. ఆడ మగ సృష్టిలో దేవుని పోలికలో ఆడ మగ ఇద్దరు ఉన్నారు.
ఆడ మాత్రం లేదు, మొగ మాత్రం లేదు. అంటే దేవుడు ఆదామును కదా సృష్టించాడు, తర్వాత పక్కన ఈ ఎముకనిచ్చే కదా తీసాడు. ఇవన్నీ అయినా కానీ దేవుడు మాత్రం ఆదామును అవ్వలు సృష్టి చేసేటప్పుడు ఆయన పోలిక ఏంటి అని చూస్తే ఆయన పోలిక ఆడ మొగ రెండు కలిసి ఉండేదే ఆయన పోలిక. అంటే ఆయనలో ఆడవాళ్ళు మగవాళ్ళని తేడా లేదు, ఆయనలో భార్య భర్త అని తేడా లేదు, ఆయనలో అమ్మ నాన్న అత్తమావలని తేడా లేదు. మరి మనుషులకు మనకెందుకు కదా, అక్కడ తేడా లేదు. అందుకని ఎప్పుడైతే భర్త భార్యను పెళ్లి చేసుకుంటున్నాడో దానికి అర్థం ఏంటంటే మీ అమ్మ నాన్న ఎలాగో మీకు అత్తమామలు కూడా నీ అమ్మ నాన్నలే. నువ్వు ఒక్కరిని నీ భార్య నువ్వు పెళ్లి చేసుకున్నా కానీ దాని అర్థం ఏంటే నువ్వు ఆ కుటుంబం నువ్వు పెళ్లి చేస్తున్నావు, నీ ఆ కుటుంబంతో కలిసి ఉండడానికి నువ్వు పెళ్లి చేస్తున్నావు. ఎందుకంటే నీ భార్యను పక్కన పెట్టేసి నీ భార్యను మాత్రం తీసుకుని నీ భార్య కుటుంబంను పక్కన పెడితే నీ భార్య ప్రశాంతంగా ఉంటుందా? భార్య ప్రశాంతంగా లేకపోతే నీకు ప్రశాంతమైన జీవితం వస్తుందా? అలాగే నువ్వు భార్య వచ్చేసి భర్తను పెళ్లి చేసుకున్న తర్వాత భర్త సంబంధించిన వాళ్ళందరినీ అత్తమామలను దూరం చేస్తే భర్త నీకు ప్రశాంతంగా ఉంటాడా? నీకు ప్రశాంతమైన మంచి సంతోషమైన జీవితం ఇస్తాడా? అవకాశమే లేదు. అందుకని ఇక్కడ అమ్మ నాన్న అత్తమామలు తేడా లేదు. ఇంతవరకే అలాంటి పనులు చేయని వాళ్ళు ఎవరన్నా ఉంటే మీకు పెళ్ళయింది, మీరు ఆ అత్తమామలు మీ అమ్మ నాన్నలాగా చేయలేదు అనేటప్పుడు పాప క్షమాపణం అడగండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. పాప క్షమాపణం అడిగి మీరేం చేయాలి? దేవునికి దగ్గర అవ్వడానికి చూడండి. అందుకని ఇక్కడ పెళ్ళైన తర్వాత దేవుడు ఇక్కడ ఇచ్చేది ఆ ప్రామిస్, ఆ వాగ్దానం ఉంది కదా, ఆ వాగ్దానం ఒకసారి తెలుగు చదవండి. ఎఫీసీయులు 6:3. ఎఫీసీయులు 6:3. మీకు మేలు కలుగునట్లు మీ తల్లిని తండ్రిని సన్మానింపుము. అప్పుడు ఇది వాగ్దానం, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుసువంతుడవుతూ. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. అంటే ఈ భూమిలో నువ్వు దీర్ఘాయుసుమంతుడు అవ్వాలంటే నువ్వేం చేయాలి? నీ తల్లిదండ్రులను సన్మానించాలి. నువ్వేం చేయాలి? నీ అత్తమామలను సన్మానించాలి. ఎందుకంటే దేవుని చూపులో అత్తమామ తల్లిదండ్రులు వేరు వేరు కాదు, భార్య వేరు భర్త వేరు కాదు, అందరూ ఒక్కటే. అర్థమైందా? ఇప్పుడు 10 ఆజ్ఞలలో వివాహం సంబంధించిన 10 ఆజ్ఞలలో 5వ ఆజ్ఞ ఏంటి? వివాహం సంబంధించిన 10 ఆజ్ఞలలో 5వ ఆజ్ఞ ఏంటి? అత్తమామలను సన్మానించాలి. అర్థమైందా? అత్తమామలను సన్మానించాలి. దేవునికి మహిమ. హల్లెలూయా. ప్రైజ్